వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందిరో అండి. ఈ రోజు మన ఛానల్లో నేను స్టైల్ అప్లో చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వెస్ట్ సైడ్లో కూడా నేను కొన్ని కలెక్షన్ తీసుకున్నాను, అది కూడా ఇదే వీడియోలో చూపించేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నాకు స్టైల్ అప్లో చాలా మంచి కలెక్షన్ కనిపించింది అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. సో రౌండ్ నెక్ వచ్చింది. ఇది టాప్ టైప్లో వచ్చింది అనమాట. కింద ధోతి ప్యాంట్ వస్తుంది. చాలా యూనిక్గా ఉంది అండ్ బొటిక్ స్టైల్లో ఉంది. ఇది జస్ట్ 899 రూపీస్కి నాకు స్టైల్ అప్లో దొరికేసింది. ఎల్ సైజ్ అయితే తీసుకున్నాను. రౌండ్ నెక్ అండ్ వర్క్ అంతా చాలా నీట్గా, అంటే ఫేక్ మిర్రర్స్తో డిజైన్ చేశారు. నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఫేక్ మిర్రర్స్ అయితే నాకు గుచ్చుకోవు, గీరుకోవు కాబట్టి సో నాకు మంచిగా అనిపించింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేసేసారు మిర్రర్ వర్క్తో. సో ఇది మనకి సైడ్స్ వచ్చేసి హై ఎండ్లో టైప్లో ఉంటుంది అనమాట. అండ్ కింద మాత్రం ధోతి ప్యాంట్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చేసింది. సో సూపర్గా అనిపించింది నాకు. సో ఇలా వస్తుంది కింద వైపు, ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది కింద వైపు. సో దీనికి పేరప్ చేసి నాకు ఇలా ప్యాంట్ అయితే వచ్చింది. సో బెల్ట్ టైప్లో వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ అండ్ ధోతి ప్యాంట్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా షిమ్మరీగా ఉంది, నీట్గా డిజైన్ చేశారు. ఇది నేను ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాను, అందుకే వాష్ చేసేసాను కదా. సో అందుకే కొంచెం నలిగిపోయి ఉంది, కానీ డిజైన్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. స్టైలింగ్ చేసుకుంటే జస్ట్ ఇయర్ రింగ్తో పేరప్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది, యూనిక్గా ఉంటారు మీరే. జస్ట్ 899 రూపీస్కి నాకు స్టైల్ అప్లో దొరికేసింది. అండ్ దీంతో పాటు ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇది డ్రెస్ కుర్తీలాగా కావాలంటే కుర్తీలాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు, బట్ నేనైతే డ్రెస్ లాగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి వేసేసుకున్నాను, వాష్ చేశాను, అందుకే ఇలా నలిగిపోయింది. నాకు స్టైల్ అప్లో తీసుకున్న ప్రతి ఒక్కటి చాలా నచ్చేసింది అండ్ అందుకే అన్నీ వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత వాష్ చేసేసిన తర్వాత కూడా నాకు సైజెస్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు, చాలా బాగుంది. సో అందుకే నీట్గా అనిపించింది. రౌండ్ నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, బేబీ పింక్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్లేర్ వస్తాయి అనమాట. సూపర్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా షిమ్మరీ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి వేస్ట్ పార్ట్లో స్మాల్ గ్యాదరింగ్ లాగా తీసుకున్నారు అండ్ కింద వైపు కూడా ఇలా అలానే వచ్చింది అనమాట, స్మాల్ గ్యాదరింగ్ లాగా వస్తుంది. ఇలా ఉంటుంది. నాకైతే ఇది మిడ్డీ లెంత్ కన్నా కొంచెం కిందకే అనిపించింది, బాగుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయినే వచ్చేసింది. ఈ స్టైలింగ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది మనం అంటే డ్రెస్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, కుర్తీలాగా డిజైన్ చేసుకోవచ్చు, అంటే లెగ్గిన్ వేసి పేరప్ చేసి సో ఎలాగంటే అలా మనం ఇది ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ప్లాజో వేసేస్తే ఇంకా యూనిక్గా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా, సో అలా కూడా పేరప్ చేసుకోవచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. ప్యాటర్న్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ ఇది జస్ట్ నాకు 599 రూపీస్కే దొరికింది స్టైల్ అప్లో. సైజ్ అయితే ఎల్ సైజ్ తీసుకున్నా నేను. నాకు స్టైల్ అప్లో ఎల్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో సైజెస్ మీరు ఎక్సెల్ అలా యూస్ చేస్తే కనుక స్టైల్ అప్లో మాత్రం ఎల్ సైజ్ సరిపోతుంది. అండ్ దాంట్లోనే నేను ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే నిజంగా అవ్వకోవాల్సింది. చాలా చాలా డెడ్ చీప్కి దొరికింది నాకు. ఇది రౌండ్ నెక్ వస్తుంది, అంటే సంథింగ్ బోట్ నెక్ లాగా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట. అండ్ కింద ఎలాస్టిక్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా వెస్ట్రన్ వేర్కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇది బాగుంటుంది డ్రెస్. ఇది క్రేప్ అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్లో సంథింగ్ మిక్స్డ్లో ఉందన్నమాట. ఇలా వస్తుంది. వేస్ట్ పార్ట్లో గ్యాదరింగ్ లాగా తీసుకున్నారు అండ్ కింద కూడా సేమ్ ఇందాక ప్యాటర్న్ లాగా గ్యాదరింగ్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్. దీని ప్రైస్ జస్ట్ 299 రూపీస్కి వచ్చింది నాకు స్టైల్ అప్లో అయితే. ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చింది సేమ్ అలానే అనమాట. ఇది కూడా ఎల్ సైజే. జస్ట్ 299 రూపీస్కే నాకు వచ్చేసేసింది స్టైల్ అప్లో. ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉందండి. డైలీ వేర్, ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్, ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. అండ్ నైట్ వేర్ ఉన్నాయి, టాప్స్, కుర్తీస్ అండ్ కుర్తా సెట్స్ ఉన్నాయి, ఇలా యూనిక్ సెట్స్ ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది. మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నిటికీ ఉంది. అండ్ ఫుట్ వేర్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఒకసారి ఒక లుక్ వేసేసేయండి. స్టైల్ అప్లో నాకు నచ్చినవి అన్నీ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైడ్లో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి ఆఫర్స్. బై 1 గెట్ 1, బై 2 గెట్ 1, సో ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి. సో దాంట్లో తీసుకున్న కలెక్షన్ అయితే చూపించేస్తాను. నాకు ఈ జాకెట్ ఆఫర్స్ లేనప్పుడు చూసాను, నచ్చింది. బట్ ఇప్పుడు ఆఫర్స్లో వచ్చిందనమాట ఈ జాకెట్. నెహ్రూ జాకెట్ లాగా వస్తుంది, సంథింగ్ కొంచెం అలాగే. అండ్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది, అంటే సంథింగ్ ఇలాగా.
అండ్ ఫ్రంట్ అంతా ఓపెనింగ్ స్లీవ్లెస్. ఇది నేను చాలా యూనిక్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. కుర్తీస్, డ్రెస్సెస్, జీన్ వేసినా సరే, శారీ వేసుకున్నా సరే, అన్నిటి మీదకి దేని మీదకైనా మ్యాచ్అప్ చేసేసేయచ్చు. సో ఫ్రంట్ ఓపెనింగ్ వస్తుంది, బటన్స్ కానీ జిప్ కానీ ఏది ఉండదన్నమాట. సో ఇలా వచ్చేసిద్ది స్లీవ్లెస్. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా సింపుల్గా ఉంటుంది. ఇది సెల్ఫ్ ఇట్లాగా థ్రెడ్తో స్టిచ్ చేశారు సెల్ఫ్లో. చాలా బాగుంది. ఇది డబల్ లేయర్లో వచ్చింది ఫ్యాబ్రిక్. అండ్ ఫిట్టింగ్ బాగుంది. దీంట్లో సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకా 2-3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఇది తీసుకున్నది, సారీ ప్రైస్ చెప్పలేదు కదా, ఇది యాక్చువల్గా 1499 రూపీస్, 499 రూపీస్కి ఆఫర్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అండ్ ఇది నాకు బై 1 గెట్ 1లో వచ్చింది. అంటే 499కి ఇంకొకటి కూడా తీసుకోవచ్చు నేను. సో ఇంకొకటి వచ్చేసి నేను పిల్లో కవర్ తీసుకున్నాను. వెస్ట్ సైడ్లో ఇప్పుడు ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ నాకు చాలా నీట్గా అనిపించింది. అండ్ బై 1 గెట్ 1 ఆఫర్లో ఉంది కాబట్టి సో ఇంకొకటి కూడా ఉందని తీసుకున్నాను. ఇది కూడా సెల్ఫ్ థ్రెడ్లో సెల్ఫ్ వర్క్ అనేది వచ్చింది. సో ఈ పిల్లో కవర్ అయితే నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఉంది ఇంకో కలర్ కూడా, ఆరెంజ్ కలర్, పీచ్ కలర్, గ్రీన్ కలర్, ఇంకా ఉన్నాయి కలర్స్. బట్ ఇది ట్రై చేద్దాము. ఈ కలర్ లేదు, అందుకనేసి ఈ కలర్ తీసుకున్నాను. సెల్ఫ్ వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా మంచిగా ఫ్యాబ్రిక్తో పాటు అండ్ జిప్ కూడా వస్తుంది అనమాట. ఇట్లా మంచిగా ఓపెనింగ్ చేసుకోవడానికి జిప్ కూడా ఉంది. క్వాలిటీ అయితే నాకు నచ్చిందండి. నేను ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా, సో క్వాలిటీ బాగుందని అలా ఈజీగా తీసేసుకున్నా బ్లైండ్గా. ఇది వచ్చేసి 799 రూపీస్ది 499 రూపీస్ అనమాట ఆఫర్ ప్రైస్లో. ఇది 499 అండ్ ఇది 499. సో నాకు బై 1 గెట్ 1లో 500కి ఇవి రెండు వచ్చేసాయి. అంటే నా నెహ్రూ జాకెట్ జస్ట్ 250 రూపీస్కే వచ్చేస్తుంది నాకు ఆఫర్లో. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఏ ఆఫర్ లేదు. జస్ట్ అంటే బై 1 గెట్ 1 కానీ, బై 2 గెట్ 1 కానీ అలాంటి ఆఫర్స్ ఏం లేవన్నమాట. సో ఎంఆర్పి మీద ఆఫర్ పెట్టినప్పుడు తీసేసుకున్నా. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇలాంటి ఆఫర్స్ పెడతారు, ఎంఆర్పి మీద ఆఫర్, అలాంటప్పుడు తీసుకున్నాను నేను ఇది. ఎందుకంటే బై 2 గెట్ 1, బై 1 గెట్ 1 అలా పెట్టినప్పుడు ఈ స్టాక్ అయిపోతుంది, ఎందుకంటే తీసేసుకుంటారు కదా. అండ్ ఇదైతే చాలా బాగుంది. నేను ఎందుకు తీసుకున్నానంటే డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో రౌండ్గా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. సో అటు కావాల్సిన ఇటు కావాల్సినట్టు మనం ఈజీగా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. ఇదేంటంటే బ్లాక్ కలర్ ఉంది కదా, ఇదేంటంటే మనకి గ్లాస్ మీద పెట్టినా సరే ఏం కాదు, జస్ట్ కొంచెం వెల్వెట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అనమాట ఇది. సో ఫినిషింగ్ అంతా బాగుంటుంది వెస్ట్ సైడ్లో అంతా. యాక్చువల్గా ఎంఆర్పి వచ్చేసి 1699, ఆఫర్ ప్రైస్ 699కే వచ్చేసింది. సో ఎంఆర్పి మీద ఆఫర్ ఉన్నప్పుడు తీసేసుకున్నాను. అండ్ ఇలా వచ్చింది, ఎలా ఉందన్నమాట. సో ఇది ఆల్రెడీ నేను స్టోర్ వీడియో చేశాను, ఆ స్టోర్ వీడియోలో కూడా చూపించాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంది అప్పుడు, తర్వాత ఉండదు, అయిపోతుంది. అందుకనేసి లాస్ట్ ఇయర్ నేను చూశాను, తీసుకుందామను, అది బై 1 గెట్ 1, బై 2 గెట్ 1 పెట్టినప్పుడు తీసుకుందామని, అన్నీ అయిపోతాయి, ఏది ఉండదు. అందుకే నేను ఎంఆర్పి మీద ఆఫర్ పెట్టినప్పుడే స్టార్టింగ్లోనే తీసేసుకున్నాను. అండ్ ఇది లాస్ట్ డ్రెస్, యాక్చువల్గా మేము లాస్ట్ మినిట్లో తీసుకున్నాం ఇది. మా హస్బెండ్ ఒక జాకెట్ తీసుకున్నారు, అది 999, బై 1 గెట్ 1. సో ఇంకొకటి తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అని సెర్చ్ చేస్తే నాకు ఈ బ్యూటిఫుల్ డ్రెస్ దొరికింది. అసలు నిజంగా ఈ డ్రెస్ అది తీసుకోకపోతే ఇది మిస్ అయిపోయేదాన్నేమో అనిపించింది, అంత బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్లేరీ హ్యాండ్స్ వస్తాయి అనమాట, ఇట్లాగ ఉంటుంది. ఇది వేసుకుంటే తెలుస్తుంది, ఇది మనం జాకెట్ లాగా వేసుకోవచ్చు, మ్యాక్సీ లెంత్లో వచ్చింది, అంటే ఓపెన్ ఉంటుంది. ఇది మనం జాకెట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లేదనుకుంటే థ్రెడ్స్ ఉంటాయి, ఇటు తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ ప్యాచప్ చేసుకోవచ్చు, అంటే నాట్ వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా డ్రెస్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా కట్టుకొని. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కింద వైపు ఇలాగ ఫ్లేర్ లాగా వస్తుంది, లైట్గా హై ఎండ్లో టైప్లో వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది, ఒక్కసారి వేసుకొని చూపిస్తాను, ఐడియా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో మొత్తం ఇలాగా కుచ్చులుగా వచ్చేసింది దగ్గరికి. ఇది సెల్ఫ్ వచ్చిందనమాట. అండ్ ఇది మొత్తం ఫ్లోరల్లో వచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు 500 రూపీస్కి వచ్చింది, అంటే 999కి 2 కదా. మా హస్బెండ్ ఒకటి జాకెట్ తీసుకున్నారు, సో దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది నాకు 500కే వచ్చింది. సో ఇది నేను స్టైల్ అప్ అండ్ వెస్ట్ సైడ్లో తీసుకునే కలెక్షన్. మీకు ఏది నచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ప్రైజెస్ కూడా ఎలా అనిపించాయో కమెంట్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. See you, take care, don't forget to subscribe. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. బై బై, see you, take care.